ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాగవల్లి ఇంట్లోకి అడుగు పెట్టిన వేళ విశేషం అనుకుంటా. పెదనాన్న పూర్తిగా మారిపోయాడు. ఈ రోజు వరదరాజుల మావయ్య మారిపోయారు అంటే రేపు దేవరాజు బావ, ఆ తర్వాత చాముండి బామ్మగారు కూడా మారిపోతారు. చెల్లి ఫంక్షన్ బాగా జరగాలని ఏమనట్లేదు కానీ ఈ దుర్మార్గులు మారుతారంటే మీరు నమ్ముతున్నారా అక్క? నువ్వేంటి నాగవల్లి అసలేం మాట్లాడట్లేదు? మిమ్మల్ని అందరినీ ఇంత సంతోషంగా చూసేసరికి మాట రావట్లేదక్క. నువ్వు అక్కడ బాగానే ఉన్నావు కదా? అన్నయ్య తోడు లేకపోయినా అన్నయ్య ఇచ్చిన ధైర్యం తోడుంది. ఏ భయము బెరుకు లేకుండా సంతోషంగానే ఉన్నాను. అబ్బోడు తాళి కట్టాడు కానీ ఈ బుసలు కొట్టే నాగవల్లి మెల్లోనే తాళి కట్టి తప్పు చేసినాడు. భయం బెరుకు లేదని నన్ను చూస్తా చెప్తా ఉండావు కదా నాగవల్లి. కుముదవల్లి సచ్చిన తర్వాత అన్ని భయాలు కలుగుతాయిలే నీకు. కొత్త బట్టలు తీసుకొచ్చినావు కదా, ఇయ్యి. ఇదిగో కుముద. నేనేం డబ్బులు ఇవ్వలేనులే గాని మీ ఇంట్లో చేసిన లడ్డూనే తినిపిస్తానులే. లడ్డూ ఎలా ఉందమ్మా కుముదవల్లి? అన్నయ్య కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కుముదా, కళ్ళు తెరవమ్మా, లేమ్మా, మాట్లాడమ్మా. రేయ్ వరదరాజులు, ఏం చేశారో నా చెల్లిని చెప్పరా, చంపేస్తా. ముందు చెల్లిని హాస్పిటల్ కి తీసుకెళ్దామన్నయ్య. బావా, మా నాన్న ఏదో చేసింటాడు బావా. స్వీట్ పెట్టాడు కదా, అందులోనే విషం కలిపాడేమో. అమ్మా కుముద, ఎంత ఘోరం జరిగిపోయింది. గంగా హాస్పిటల్ కి తీసుకెళ్దాంరా. ఇంత దారుణానికి ఒడిగడతారనుకోలేదు. రాక రాక పుట్టింటికొస్తే నా చెల్లెని ప్రాణాలు తీయాలని చూస్తావా? మీకు బుద్ధుందా? ఎంత పని చేశారు? మీలాంటి వాడిని క్షమించకూడదు. ఇంకా చూస్తావేంటి గంగా? చిన్న పిల్లని కూడా చూడకుండా విషం పెట్టి చంపిన నా మొగుడిని చంపేయ్ గంగా, చంపేయ్. వరదరాజులు, నా మీద పగుంటే నా మీద తీర్చుకోవాలరా, అంతేగాని అన్యాయంగా నా చెల్లిని బలి చేస్తావా? నిన్ను ఊరికే వదలకూడదురా, నిన్ను ప్రాణాలతో ఉండనివ్వను. ఇలా కాదురా, నిన్ను రేయ్ ఇది అప్పుడే తిని సచ్చిందనుకున్నాను. గంగ నన్ను కొట్టినా చంపినా పర్వాలేదు, ముందు ఈ గతాన్ని పూడ్చిపెట్టాలి. అసలు బుద్ధుండదా నీకు? 5వ నెలలో తీయించుకోమంటే వినలేదు. ఇప్పుడు చూడు ఎంత దాకా వచ్చినదో. ఏమండి,
అమ్మ కడుపు చూస్తుంది అంటారు, భార్య జేబు చూస్తుంది అంటారు. కానీ నేను ఏ రోజు మీ డబ్బుల కోసం ఆశించలేదు. నేను కోరుకున్నది ఒకే ఒక్కటి, మీరు నా కడుపు వంక చూడమంటున్నాను. ఆకలుందని కాదండి, ఈ పొట్టలో ఈ బిడ్డ ఉందని చూడమంటున్నాను. ఈ బిడ్డ ఈ లోకాన్ని చూడాలనుకుంటుంది. అమ్మా జాగ్రత్త. శేఖరవన్నా, వరదరాజుల అన్నయ్యలా ఉన్నాడేంటి? ఆ బురదరాజుల అన్నయ్యనే కదా. మరి ఆ పక్కనున్నావిడెవరు? ఏమోనమ్మా తెలీదు, ఇదే మొదటిసారి చూడ్డం. బిడ్డ ప్రపంచాన్ని చూడ్డానికి ఉబలాట పడుతుందని నువ్వనుకుంటా ఉండావు, కానీ నా బిడ్డకి పైలోకాన్ని చూపిస్తే బాగుంటాదేమో అని నేననుకుంటా ఉన్నాను. ఏంటండి, ఏంట పిచ్చి మాటలు? ఈరోజు కాకపోతే రేపో మాపో నాకు కాన్పు అవుతుందేమో అనేలా ఉంది. ఇప్పుడు ఇలా మాట్లాడడానికి మీకు మనసు ఎలా వస్తుంది? భారతి, మనసెట్టా వచ్చింది అంటున్నావు. మనసు పడినందుకే నీకు కడుపు వచ్చిందని నేను చెప్తా ఉండాను. నేను కూడా ఎట్టాగే సీ కొడుతుండా. బిడ్డ బయటికి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఏమండి, ఇప్పుడేం చేయలేమండి. దయచేసి నన్ను నా బిడ్డను బ్రతకనివ్వండి. మీకు ఇష్టం లేకపోతే నా మొహం కూడా చూడొద్దు. నీ మొహం చూసి ఎంట పడినందుకే కదా కాన్పు దాకా వచ్చినావు. నేను చెప్పేది పూర్తిగా గుర్తుపెట్టుకో. నేను ఆ బిడ్డ మొహం చూడరాదు. సంపేసుకో సంపేసుకో సంపేసుకో. అలా మాట్లాడితే మాత్రం ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటే నువ్వు చేసేది, నేను వినేది? నీ పోటిది సాటుగా సంసారం చేస్తుందంతే. తిరుపతి వదిన్ని పెళ్లి చేసుకున్న నువ్వు ఇలా చాటుమాటు వ్యవహారాలు నడుపుతున్నావని ఊళ్ళో జనానికి తెలిస్తే నీ పెద్దరికాన్ని, నువ్వు రచ్చబండలో వేసుకుని కూర్చునే కుర్చీ పుచ్చు పట్టిందని దాని కాళ్ళు నీ కాళ్ళు విరగొట్టేస్తారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.